మట్టి గణపతి మహాగణపతి నినాదంతో వరంగల్ ఎల్లం బజార్లో 45 ఫీట్ల భారీ మట్టి గణపతి ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా 40 ఫీట్ల గణపతిని ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఈ సంవత్సరం మరో 5 ఫీట్లు పెంచి 45 ఫీట్ల భారీ గణపతిని ఏర్పాటు చేశారు। వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు గణపతిని చూసేందుకు బారులు తీరారు। భారీ వినాయకుడిని పెట్టాలనుకున్న వారు కూడా ఇలా మట్టితో భారీ గణపతిని ఏర్పాటు చేయవచ్చు అంటున్న నిర్వాహకుడు సంజీవ్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్। మట్టి గణపతి మహాగణపతి అనే ఉద్యమం సాగుతుంది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా। మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎల్లం బజార్ ఏదైతే ఉందో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ వారు ఏంటంటే గత ఏడాది మనం చూసుకున్నట్లయితే 40 అడుగుల ఎత్తు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు। ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే 45 అడుగుల ఎత్తు గణపతి చూశారు। మొత్తం సిల్వర్ కలర్తో అంటే డైరెక్ట్ బంగారు గణపతిని ఇక్కడ నిర్మించారు। బంగారు గణపతి ఎక్కడ చూసినా కానీ బంగారు గణపతి ఎందుకు కనబడుతుంది మనకు ఇక్కడ చూసుకున్న భక్తులు అయితే విపరీతంగా విగ్రహాన్ని చూసుకోవడానికి వచ్చారు। ఇప్పటికే భక్తులు అయితే నిన్న ప్రారంభమైన గణపతి ఉత్సవాలు నేటి 2వ రోజు సాగుతున్నాయి। ఈ 2వ రోజు కూడా భక్తులు కూడా విపరీతంగా వచ్చారు। ఇప్పటికే మనకి ఏంటంటే భక్తులు విపరీతంగా రావడంతో పాటు భక్తులకు ఇక్కడ అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారు। ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు। వచ్చిన భక్తులు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా భారీ గేట్లు కావచ్చు, ఇక్కడ మనం చూసుకున్నట్టు ప్రసాదాలు కావచ్చు వెంటనే అందజేస్తున్నారు। ఇక్కడ వచ్చిన భక్తులతో పాటు వచ్చిన వాళ్ళకు ఫోటో తీసుకోవడానికి కూడా సంసిద్ధంగా వాళ్ళకి లైటింగ్ ఏర్పాటు చేశారు। మన స్వతంత్ర టీవీ ఏంటంటే మట్టి గణపతి మహాగణపతి అని ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ భక్తులకు గత 15 రోజుల నుండే అంటే పండుగ 15 రోజుల ముందు నుంచి మనం స్వతంత్ర టీవీ ప్రచారం చేసినప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత ఏడాది కంటే ఈ ఏడాది మాత్రం మట్టి గణపతులను మాత్రమే ఎక్కువ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిష్ఠించడం జరిగింది। ఏదైనా సదుపాయం కల్పిస్తున్నారు। ఇక్కడ మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మన భక్తులు వస్తున్నారు। ఇక్కడ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సంజీవ్ గారు ఉన్నారు, అతను అడిగి తెలుసుకున్నాం। గత సంవత్సరం కూడా 40 అడుగుల ఎత్తు గణపతి ఏర్పాటు చేశారు। ఈ సంవత్సరం 45 గణపతి ఉత్సవ అంటే అడుగుల గణపతిని కూడా భారీ గణపతి ఏర్పాటు చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే భక్తులు మాత్రం అందుబాటులో ఉంచారు। అసలు అంటే మీ ఉద్దేశం ఎట్లా? భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా 40 ఫీట్ల వినాయకుడిని ఇక్కడ పెట్టాము। ఈ సంవత్సరం 45 ఫీట్ల వినాయకుడిని స్థాపించాము। పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ ఒక మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశాము। లాస్ట్ ఇయర్ కూడా దాదాపు ఒరిస్సా నుంచి 15 మంది శిల్పీలను పిలిపించి 25 రోజులు కష్టపడి ఇక్కడ ఇంత 45 ఫీట్ల విగ్రహాన్ని స్థాపించాము। అంటే గత సంవత్సరం 40 ఫీట్లు పెట్టారు, ఈ సంవత్సరం 45 ఫీట్లు అంటే ప్రతి సంవత్సరం 5 ఫీట్లు పెంచుతారా మరి ఇట్లే అంటే ఉంచుతారా? అలా లేదండి, గత సంవత్సరం 40 ఫీట్లు పెట్టాము। ప్రజాదరణతోని అంటే స్పందన బాగా వచ్చింది కాబట్టి ఈసారి 5 ఫీట్లు పెంచాము। భగవంతుడు చేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది। ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం గోల్డ్ అంటే బంగారు గణపతిని మనకు అంటే భక్తులకు అందజేశారు। అంటే ఈ ఖర్చు మొత్తం మీరు భరిస్తున్నారు, అంటే భక్తులకు వచ్చే సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు। వీళ్ళకి ఏంటంటే ఎక్కడ చూసినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు। అంటే భక్తులతో పాటు మీరు భక్తులు ఎలాంటి సందేశం ఇస్తున్నారు ఇప్పుడు? అంటే ఇది గత సంవత్సరం దుర్గా గణపతిగా అమ్మవారి రూపంలో దుర్గా గణపతిగా పెట్టాము, ఈసారి విజయ గణపతిగా పెట్టాము। అందరికీ ఈ సంవత్సరం విజయం కలగాలి, బంగారు గణపతి లెక్క విజయ గణపతి అని పెట్టాము। భక్తుల కోసం కూడా క్యూ లైన్లు, ప్రైవేట్ సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది కూడా మాకు బాగా సహకరిస్తున్నారు। దానికి తగిన ఏర్పాట్లు కూడా మేము చేసాము। అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ట్రాఫిక్ సిఐ గారు ఉన్న మేడం కూడా అడిగి తెలుసుకుంటాం, సుజాత గారిని। మేడం, అంటే ఇంత పెద్ద గణపతిని మనకు ఏర్పాటు చేసిన నగరంలో ఎక్కడ లేని గణపతి ఉన్నారు, ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది ఎలా ఉంది, మనకు ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఇక్కడ మనము బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది। అట్లనే ఎవరు వచ్చినా కూడా కొంచెం క్యూ లైన్ లో వచ్చి వెళ్తే బాగుంటది। 4 వీలర్స్ పెద్ద వెహికల్స్ కానీ లోపలికి రాకుండా చూస్తున్నాము। అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డీజేస్ అలాంటివి ఏం వాడకుండా దైవ భక్తితో నిండినట్టుగా పాటలు పెట్టుకొని అది ఎదుటి వాళ్ళకి పక్కన వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోవాలని కోరుచున్నాము। నగరంలో కూడా ఇప్పుడు అంటే నిమజ్జన సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి మేడం? అంటే ట్రాఫిక్ ని యాక్చువల్లీ ఎక్కడైతే మనం నిమజ్జనం చేస్తున్నామో అక్కడ 1 వే పెట్టడం జరిగింది। అట్లనే బ్యారికేడింగ్ సిస్టమ్ ఒకటి పెట్టాము, డైవర్షన్ పాయింట్స్ కూడా పెట్టుకోవడం జరిగింది। సో విగ్రహాలు వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూస్తాం। రోడ్ల పైన ఆల్రెడీ అంటే విగ్రహాలు మండపాలు ఏర్పాటు చేశారు, అంటే దాంట్లో కొన్ని 1 వేలు కూడా పెట్టాల్సి వస్తుంది। అట్లాంటి సిబ్బంది కొరత ఏమైనా ఉందా?
సిబ్బంది ఓకే, సఫిషియెంట్ గా ఉంది. ఇంకా కొంతమంది ఎక్సెస్ ఉంది, తీసుకుంటాము. ఇప్పటికైతే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు అంటే ఫర్దర్ గా ఎలాంటి ఏర్పాట్లు? విగ్రహాలు తరలించేటప్పుడు కొంచెము అందరూ అంటే చెప్పాను కదా, డీజేలు వల్ల పెట్టి ఎగరకుండా గుంపులుగా రాకుండా కొంచెం సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతిలో వెళ్తే బాగుంటుంది. అట్లయితే మనకు ప్రతి ఒక్క విగ్రహం తొందరగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఈజీగా వెళ్ళగలుగుతుంది. అంటే నగరంలోని మాత్రం విగ్రహాలన్నీ ఒకేసారి నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఇక్కడ వచ్చి భక్తులకైతే భారీ గేట్లు ఏర్పాట్లు చేసి ఇప్పటికే అన్ని అందుబాటులో ఉంచాము. అంటే నిమజ్జన సమయంలో కూడా అంటే భక్తులు కూడా ఆ డీజేలు కానీ సౌండ్ కానీ ఎక్కడ పెట్టకుండా గుబ్బులు రాకుండా నిమజ్జన సమయం పాటిస్తూ నిమజ్జనం చేసుకోవాలని మాత్రం సిఐ తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.